సీఎం కేసీఆర్ రైతులను నట్టెట్ట ముంచుతున్నాడని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేశారు. కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని దుబ్బాక నరసింహారెడ్డి మండిపడ్డారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని వారు మండిపడ్డారు. వెంటనే ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పని నల్గొండ జిల్లా రైతుల పక్షాన ఈ రోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం నిన్న ప్రకటించింది కదా అని చెప్పని. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖమ్మం పోయి స్వయంగా ముఖ్యమంత్రి 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తా అని చెప్పని ఇప్పటికీ 20-25 రోజులు గడుస్తా ఉన్నా కూడా అక్కడే ముఖ్యమంత్రి వెనకాడే దిక్కు దివానం లేదు. ఇప్పటికీ నల్గొండ జిల్లాకు సంబంధించి 60% వరి కోతలు పూర్తయినాయి. ఇంకొక 5 రోజుల్లో 100% పూర్తయితాయి. ఇప్పటికే కల్లాలు మొత్తం నిండుకొని రైతులు ధాన్యాన్ని కల్లాలలో పోసుకునే పరిస్థితి కూడా లేదు. మరి గతంలో వరి కుప్పల కాడ భార్యాభర్తలు కావాలుండి తెల్లందాకా పొద్దుదాకా కావాలుండి వరి కుప్పల మీదే రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసినాం గత ఏడాది. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని చెప్పని, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి మార్కెట్ యార్డులో ఒక మౌలిక వసతులు లేవు.